సినీ పరిశ్రమల్లో కొనసాగుతున్న కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. అయినా కానీ కార్మికుల డిమాండ్స్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇదిలా ఉండగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫెడరేషన్ నాయకులపై పెట్టిన కేసులో పరిస్థితి మళ్లీ మొదటి దశకు చేరుకుంది. నిర్మాతలకు ఫెడరేషన్ వారికి మధ్య సయోధ్యం కల్పించేందుకు కోఆర్డినేషన్ కమిటీస్ ప్రయత్నాలు చేస్తున్నా పరిష్కారం కనిపించడం లేదు. ఇక నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిలిం ఫెడరేషన్ ఏకపక్ష నిర్ణయాలతో సమ్మెలకు పిలుపునిచ్చిందని, కాబట్టి ఫెడరేషన్ సంఘాలతో ఎవరు సంప్రదింపులు చేయరాదని సూచించింది. దీనితో స్టూడియో, అవుట్డోర్ యూనిట్ సభ్యులు ఫెడరేషన్ వారికి ఎలాంటి సేవలు అందించకూడదని, ఛాంబర్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు షూటింగ్స్ జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేతనాల పెంపును సమ్మెతిస్తూ షూటింగ్స్ కొనసాగిస్తున్న దాదాపు 12 సినిమాలున్నాయి. అయితే ఛాంబర్ అనుమతి లేకుండా ఫెడరేషన్ అనుమతితో షూటింగ్స్ చేస్తున్న నిర్మాతలపై ఫిలిం ఛాంబర్ అసహనం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలతో మొత్తం షూటింగ్స్ ఆగిపోతున్న పరిస్థితి నెలకొంది. ఫిలిం ఫెడరేషన్ అనుబంధ కార్మిక సంఘాల సమావేశం జరగనుంది. ఇందులో ఆదివారం జరగనున్న సినీ కార్మికుల ధర్నాపై చర్చించనున్నారు. అలాగే ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి ఫెడరేషన్ నాయకులను కలిసే అవకాశం ఉంది. కార్మికుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్మకం ఉన్న సమయంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫెడరేషన్ నాయకులపై కేసులు పెట్టడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. టీజీ విశ్వప్రసాద్ తీరు పట్ల సినీ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 4 ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెబితేనే వేతన పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని నిర్మాతలు స్పష్టం చేశారు. ఇకపోతే ఆదివారం నాడు ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు సినీ కార్మికులు ధర్నా నిర్వహించనున్నారు. ఈ సమ్మె ఏ దిశగా వెళ్తుందో, పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో సినీ వర్గాల్లో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.